టీమిండియా కొత్త కోచ్ ఎవరైనా ఉత్కంఠం కొనసాగుతూనే ఉంది. గౌతమ్ గంభీర్ ఎంపిక అవడం దాదాపుగా ఖాయమైన తరుణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. గౌతమ్ గంభీర్తో పాటు డబ్ల్యూవి రామన్ భారత జట్టు కోచ్గా ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం రాహుల్ ద్రావిడ్ భారత జట్టు కోచ్ బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్న విషయం తెలిసిందే. ద్రావిడ్ స్థానంలో సమర్థవంతమైన వ్యక్తి కోసం కోచ్ పదవికి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వచ్చిన దరఖాస్తులలో ఇద్దరిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది. గంభీర్తో పాటు రామన్ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో గంభీర్, రామన్ ఇద్దరు ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడంతో కోచ్ ఎంపిక విషయంలో బీసీసీఐ ఆలోచనలో పడింది. గంభీర్కు కోచ్గా అనుభవం లేకపోవడం ఒక కారణం. ఐపీఎల్లో గంభీర్ మెంటర్గా మాత్రమే సేవలందించాడు. అది కూడా గత 3 సీజన్లో మాత్రమే. 2022-2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ను ప్లేఆఫ్స్కి చేర్చాడు. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిపాడు. మరోవైపు కోచ్గా రామన్కు అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు, బెంగాల్ జట్లకు రామన్ శిక్షణ ఇచ్చాడు. 2018 నుండి 2021 మధ్య కాలంలో భారత మహిళా జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశాడు. అంతేకాక ఐపీఎల్ 2 ఫ్రాంచైజీలకు రామన్ బ్యాటింగ్ కోచ్గా సేవలందించాడు. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. 2013లో తిరిగి ఫామ్ అందుకోవడంలో గంభీర్కు రామన్ కేకేఆర్ క్యాంప్లో సాయం చేశాడు. గత రికార్డుల పరంగా రామన్ ఎంపిక చేయకపోవడానికి బీసీసీఐకి బలమైన కారణం దొరకట్లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరిని కోచ్గా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను, బ్యాటింగ్ కోచ్గా డబ్ల్యూవి రామన్ ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. అలాగే వన్డే టీ20లకు గంభీర్ను, టెస్ట్ ఫార్మాట్లకు రామన్ని హెడ్ కోచ్గా సెలెక్ట్ చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.